పెగాసిస్ కూడా బంధించింది. ఇప్పుడు ఆ పెగసిస్ ఆ మంటల దాడి నుంచి ఎలా బయటపడుతుంది? కొంచెం తట్టుకోండి జింగా ఇంకా పెగసిస్. వదలకు పెగసిస్, ఈ నిపుణుని గాలితో ఎలాగైనా మళ్లించు. ఇదంతా టైం వేస్ట్. ఏంటి? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు పెగసిస్. పెగసిస్ అద్భుతంగా ఉంది కదూ. ఈ సుడిగాలి మంట తిరుగుతూ ఉన్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా జింగా పెగసిస్ మీద దాడి చేస్తూనే ఉంది మళ్ళీ మళ్ళీ. ఏ అద్భుతమైన మొబిలిటీ! తర్వాత అటాక్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నేను చెప్పలేకపోతున్నానే. డైరెక్టర్, నాకు ఇది అర్థం కావట్లేదు. అది ఇప్పుడు కూడా ఎలా కదలగలుగుతోంది? నేను ముందే చెప్పాను కదా, అరేంజ్మెంట్ లోనే హైయెస్ట్ లెవెల్ ని నేను పూర్తి చేసిన వాడిని. నాకు తగ్గట్టుగా కర్బేయస్ ని సృష్టించారు. ఎంతో కష్టపడి నాకంటూ ప్రత్యేకంగా దీన్ని సృష్టించారు. నేను కర్బేయస్ కలిసే ఉంటాం, ఒకేలాగే ఆలోచిస్తాం. మేము మహాశక్తివంతులం. ఈ ప్రపంచంలో మేమే ఎప్పుడు బెస్ట్. అంటే నువ్వు ఎన్నుకోబడిన వాడివా? ఐకమత్యం అయ్యిందంటున్నావా? తప్పుగా చెప్తున్నావు. ఒక బేని ఎవరు ఒకరి దగ్గర అలా ఇవ్వలేరు. ఒక బ్లేడరే బేని చూస్ చేస్తాడు, అలాగే బే బ్లేడర్ ని చూస్ చేసుకుంటుంది. ఒకరు ఒకరిని అలాగే ఎన్నుకోవాలి. అదే ప్రక్రియ. అర్థమయ్యిందా? ఆ రోజు నాకు బాగా తెలుసు, నేను విన్నాను. ఆ రోజు నన్ను పిలిచింది. అది నన్ను పేరు పెట్టి పిలిచింది. గ్యాలక్సీ పెగసిస్ నన్ను పిలిచింది. కమాన్, నాతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొను అని. నేను నేను ఎక్కడున్నాను? నేను గ్రహించాను. పెగసిస్ పెగసిస్ శక్తి అప్పుడు స్పేస్ లో నుంచి నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు పెగసిస్ నాతో మాట్లాడింది. ఈ రోజు అది నాతో మాట్లాడేటప్పుడు ఊరికే ఉండాలంటే ఎలా? పెగాసిస్ శక్తి ఇప్పుడు ఎక్కువైంది, కానీ ఎలా? కలిసి పోటీ చేసేటప్పుడు వాళ్ళ మనసులు ఒకటవుతాయి. అప్పుడే బే ఇంకా బ్లేడర్ కలుస్తారు. దాడి చేయి పెగాసిస్. ఏ మాత్రం సరిపోదు. వెళ్ళు పెగాసిస్, నీ వల్ల అయినంత వేగంగా వెళ్ళి దాడి చేయి. పెగాసిస్ ఇప్పుడు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. అది ఇప్పుడు స్టేడియంలో బాగా తిరుగుతోంది. కర్బేస్ మంటలు ఇప్పుడు ఆరిపోతున్నాయి. ఇంత పవర్ ని నువ్వు ఇంతసేపు ఎక్కడ దాచావమ్మా? ఇంతకీ ఏంటది? అదే స్ట్రాంగ్ బ్రింగర్. అద్భుతం, కానీ తను ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. స్టార్మ్ బ్రింగర్, అది పెగాసిస్ సర్కిల్. అదొక వాక్యూమ్ ని క్రియేట్ చేస్తోంది. అదే ఇప్పుడు ఆ మంటని ఆర్పుతోంది. నేను నమ్మలేకపోతున్నాను. ఇంతవరకు ఎన్నో బ్యాటిల్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలాంటి ఒక అద్భుతమైన టెక్నిక్ ఒక స్పిరిట్ లోంచి బయటికి వస్తుంది. అలాగే చెయ్యి. వాడిని వదలకు జింగా. స్పెషల్ మూవ్, నీ సత్తా ఏంటో చూపించు. పెగసిస్ స్టార్మ్ బ్రింగర్. ఇక మొదలు పెడదాం. నాకు జాలేస్తోంది. నో వే! ఆ మూకుడు గోబెక్స్ డిఫెన్స్ ని ఏమీ చేయలేకపోయింది. అద్భుతంగా ఉంది. కార్బేస్ బూస్ట్ మోడ్ ఇప్పుడు చెలరేగిపోతోంది. వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. హేడిస్ ఎంట్రన్స్ లోకి నువ్వు ప్రశాంతంగా వెళ్ళుండాల్సింది. తప్పు చేశావు జింగా. ఇప్పుడేం చెయ్యాలి? డేమియన్ కర్బెక్స్ పవర్ ఇప్పుడు వేగంగా ఎక్కువ అవుతోంది. రైజ్ గేట్ టు హేడిస్. ఓ నో! సిద్ధంగా ఉండు జింగా. స్పెషల్ మూవ్.
ఇదే హేడిస్ గేట్. Pegasus! పెగసస్ వీలేదు. కర్బక్స్ ని అది అస్సలు దాడి చేయలేదా? నా మనసు పెగసస్ మనసు కలిసిన తర్వాత మేము తయారు చేస్తున్న స్పెషల్ మూవ్ వర్కౌట్ అవ్వలేదా? ఇదే నీకు నాకు ఉన్న తేడా. అరేంజ్మెంట్ లో పాల్గొనే వాళ్ళకి శక్తి ఇలాగే ఉంటుంది జింగా. అర్థమయ్యేలా చెప్తా. మాలో శక్తి ఉంది కాబట్టే ఈ స్టార్ బ్రేకర్ టీంలో మమ్మల్ని ఎన్నుకున్నారు. నిజమేంటంటే నువ్వు చెప్తున్న ఈ బేస్ స్పిరిట్ సైన్స్ ముందు దేనికి పానికి రాదు జింగా. అది నిజం కాదు. నేను నిన్ను గెలవనివ్వను. నువ్వు ఎంత ప్రయత్నించినా పెగసస్ దగ్గరికి కూడా చేరుకోలేవు జింగా. అనవసరంగా కష్టపడకు. అర్థమయ్యిందా? నువ్వు పెగసస్ దగ్గరికి చేరుకున్నా దాన్ని కాపాడలేవని మర్చిపోకు. చూసావా? దయచేసి ఆపు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేయడం వల్ల నీకు లాభం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? బ్యాటిల్లో ఎప్పుడు గెలుపు అనేదే చాలా ముఖ్యం. గెలుపు కోసం నేనేమైనా చేస్తాను. ఆ బేస్ శక్తి నీది కాదు, వేరే ఎవరో అది నీకు ఇచ్చారు. ఆ ప్రకారం చూసుకుంటే ఇది నీ బ్యాటిల్ కాదు. నా బే బ్యాటిలా? ఏం వాగుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. బే బ్యాటిల్ చాలా మామూలైన విషయమే. ఇందులో గెలవడానికి మాత్రమే నేను పాల్గొంటున్నాను. డేమియన్, నువ్వు ఓడిపోయావు. విజయం కోసమే కర్బేస్ ని సృష్టించారు. అరేంజ్మెంట్ లేకుండా గెలవడం చాలా కష్టం. నేను గెలవడానికే ఇక్కడికి వచ్చాను. గెలుపు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. జీవితంలో గెలవడానికి నేను అన్ని బే బ్యాటిల్స్ లోనూ గెలవాలి. అయితే ఇందులో నువ్వొక కీలు బొమ్మవన్నమాట. వేరే ఎవరో చెప్తే నువ్వు బేబ్లేడ్ ని ఎంచుకున్నావన్నమాట. ఇంకా చెప్పాలంటే నిన్ను వాళ్ళు ల్యాబ్రాట్లా ఉపయోగిస్తున్నారు. అయినా పర్వాలేదు, ఏది ఏవైనా సరే నేను ఇందులో నీ దగ్గర ఓడిపోను. ఈ బ్యాటిల్లో నేను ఓడిపోను. పెగసస్, వెళ్ళు పెగసస్. డేమియన్, అసలు పోటీ ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఇదేది పనికిరాదు. నువ్వు తప్పకుండా గెలవలేవు. పెగసస్, ఏంటిది? ఇందాకే చెప్పాను కదా పనికిరాదని. ఇలా చూడు జింగా, నువ్వు నీ పూర్తి శక్తితో నాపై దాడి చేసినా పర్వాలేదు. దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. అంతేకాదు, అరేంజ్మెంట్ లో నాకు దొరికిన పూర్తి శక్తిని నేను ఇంకా ఉపయోగించలేదు. నువ్వు ఈ పోటీలో గెలవలేవు. నువ్వు నీ ఓటమిని ఒప్పుకోవాలి. సిద్ధంగా ఉన్నావా? నేను దీన్ని త్వరగా చెప్పు, వెయిట్ చేస్తున్నాను. నేను దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. సారీ, నేను నా పూర్తి శక్తిని ఇంకా ఉపయోగించలేదు. నువ్వు నీ ఓటమిని ఒప్పుకునేలా నేను చేస్తాను జింగా. పెగసస్, మాటలతో చెప్తే నీకు అర్థం అవ్వదు.
ఏది ఏవైనా సరే ఈ పోటీలో మేము మాత్రం ఖచ్చితంగా ఓడిపోము. అది నీకు అర్థమైందా? నీలో ఇంత పట్టుదలుందా? నీకిప్పుడు అర్థమై ఉంటుందనుకుంటాను. నువ్వు బలహీనతుడన్న విషయాన్ని ఒప్పుకో జింకా. కుదరదు, అవకాశమే లేదు. చాలా అప్పు. మేము ఖచ్చితంగా ఓడిపోవు. ఎందుకు ఓడిపోవు? నువ్వు తప్పకుండా ఇంతలో గెలవలేవు. ఓటమిని ఒప్పుకో. అర్థమయ్యిందా? మేము గెలవమని నువ్వనుకుంటే సరిపోదు. ఆ నిర్ణయం తీసుకునే హక్కు నా బేస్ స్పిరిట్ కి మాత్రమే ఉంది. గెలిచినప్పుడు ఉండే సంతోషం, ఓడిపోయినప్పుడు ఉండే బాధ ఏంటో నీకు తెలియదు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన బ్యాటిల్ ని నువ్వు ఇంతవరకు చూస్తున్నావు. నీ బే అటాచ్మెంట్స్ ఏంటో కూడా నీకు తెలియదు. నీలాంటి ఒక ల్యాబ్ ర్యాట్ దగ్గర నేను ఖచ్చితంగా ఓడిపోను. నా బే స్పిరిట్ ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతుంది. నిజమే, ఒక్కసారి నీ దగ్గర ఓడిపోయి అతి గొప్ప ప్లేయర్స్ ముందు ఆట ఆడే అర్హతని నేను కోల్పోయినట్టే. ఇంత దూరం నేను రావడానికి హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్ కోసం నేను ఇందులో ఖచ్చితంగా ఓడిపోను. రాబడి అంత చూద్దాం పెగసస్. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. కర్బేయస్, Oh no! నీ ఆట ముగిసింది. గేట్ ఆఫ్ హైడిస్ లోకి నువ్వు పెగసస్ ఇప్పుడు కలిసి వెళ్ళబోతున్నారు. లేదు, ఇది నా పోటీ మాత్రమే కాదు. మేము తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ అవ్వాలనుకుంటున్న ఎందరో ప్లేయర్స్ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా వమ్ము చేయం. మనమెవరో చూపిద్దాం పెగసస్. రా వెళ్దాం. ఓరి నాయనో, అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదే. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఏంటి వెర్రితనం? ఇంకా కర్బ్యాక్స్ పెగసస్ తిరుగుతూనే ఉన్నాయి. అరే ఏంటి, మ్యాచ్ ఇంకా పూర్తి కావడం లేదు. అసలు నా హైడిస్ గేట్ ని నువ్వు ఎలా తెరుచుకుని వచ్చావు? ఇప్పుడే చూడ్డానికి ఒక బ్లేడర్ లా కనపడుతున్నావు. ఇప్పుడు ప్రారంభిద్దాం. ఫైనల్ షోడౌన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం ప్రారంభిద్దామా? వావ్, ఇది వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు దాడి చేయి పెగసస్. కర్బేయస్! ఆ రెండు బెస్ట్ చూస్తుంటే వాల్ ఆఫ్ ఫైర్ లా ఉన్నాయి. ఇప్పుడు అవి రెండు ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటున్నాయి. ఇప్పుడు పెద్ద షోడౌన్ కోసం సిద్ధంగా ఉండండి, ఎందుకంటే చివరికి విజేత ఒక్కరే కాగలరు. నీ ఆట ముగిసింది జింగా. పెగసస్ కున్న వింగ్స్ విక్టరీ వింగ్స్ అని అర్థం చేసుకో. అది నమ్మకానికి ప్రతిరూపం. మన ఫ్యూచర్ ని మనకు చూపిస్తుంది. అద్భుతం. ఆదరగొట్టు పెగసస్. ఇప్పుడు చూడు, ఎంతో మంది ప్లేయర్స్ తో కష్టపడి పోటీ పడినందుకు ప్రతిఫలం ఏంటో చూపిస్తాను. ఓకే పెగసస్, నువ్వు నేను కలిసి ఎంతో మంది వరల్డ్ నంబర్ 1 ప్లేయర్స్ అవ్వాలనుకుంటున్న కలని నెరవేరుద్దాం. ఓకే, స్పెషల్ మూవ్
పెగసిస్ స్టార్ డాష్ డ్రైవర్ నేను ఒప్పుకోను. స్పెషల్ మూవ్. హేడీస్ గేట్ ఎప్పుడు దాడి చేయి. ఇందులో గెలిచింది మన పెగసస్. బే బ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో గెలిచింది ఎవరంటే మన టీమ్ గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ. మనం గెలిచామా? జింగా. మనం సాధించాం. ఈ లోకంలో మనమే స్ట్రాంగెస్ట్. నంబర్ 1 బేబీ. వాళ్ళు గెలిచారు కియోయా. చూసావా, వాళ్ళు గెలిచారు. మన పేరు నిలబెట్టారు కియోయా. ఆ విషయం నాకు ముందే తెలుసు, కానీ నాకిది నచ్చలేదు. ఏమన్నావు? ఆ జింగానే అంటున్నాను. తను రయుగాని తన పక్కకి లాక్కోవడం నాకు అస్సలు నచ్చలేదు. జింగా, నువ్వు నీ మాటని నిలబెట్టుకున్నావు. మాసమోనే మడోకా. మనం నంబర్ 1 బ్లేడర్స్ అయ్యాము. సరిగ్గా చెప్పావు. నంబర్ 1. ఇలా జరగడానికి వీల్లేదు. అసలు నేను చాలా సంతోషం. ఇలాగే ఉండండి పిల్లలు, ఎందుకంటే ఈ గేమ్లో నిజంగా గెలిచింది మేమే. ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేయర్ కి మన అవార్డ్ సెరమనీ జరిపించేద్దాం. అదే మన టీమ్ గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ. డైరెక్టర్, మొత్తానికి వాళ్ళు సాధించారు కదూ. అవును, నిజమే. వాళ్ళు దీనికోసం ఎంతో కష్టపడ్డారు. నాకు ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. సుభాష యూ కూడా ఇప్పుడు మనతో పాటు ఉంటే బాగుండేది. మనం ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు వాళ్ళిద్దరికే థ్యాంక్స్ చెప్పాలి. సుభాష యూ దీన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. అలాగే టోబీ కూడా సంతోషిస్తాడు. అవును కదా మాసమోనే? హా? అవునది నిజమే, కానీ నేను నా బ్యాటిల్లో ఓడిపోయాను కదా. ఎప్పుడైనా సరే మనమే నంబర్ 1. కలిసికట్టుగా బ్యాటిల్ చేశాం కాబట్టి ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి మనం గర్వపడాలి. ఓకే, థ్యాంక్స్ జింగా. నంబర్ 1 అయ్యాను కదా. టోబీ, జియో. మాసమోనే, జియో. నేనెక్కడున్నాను? ఫైనల్ బ్యాటిల్ ఏమైంది? నీకోసం అద్భుతమైన డేటాని కలెక్ట్ చేసి ఉంచాను. అందువల్ల ఇప్పుడు మనం ఆఖరి ట్రీట్మెంట్ మొదలు పెడదామా చిట్టి టోబీ?